హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ పప్పుర్నాలు చేసేస్తున్నామండి. అదేనండి పూర్ణం బూరెలు. వీటిని మేమైతే సుకీలు అంటామండి. మీలో ఎంతమంది సుకీలు అంటారో మాకొక్కసారి కామెంట్ చేయండి. మేమైతే వీటిని వినాయక చవితి రోజు చాలా స్పెషల్‌గా చేసుకుంటామండి. వినాయక చవితి దగ్గరికి వచ్చేస్తుంది కదండీ! అందుకనే మీకు ఈ రెసిపీ షేర్ చేసేస్తున్నాను. చక్కగా ఈ పూర్ణం బూరెలు క్రిస్పీగా పైనుంచి సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయి. అలాగే పూర్ణం బయటికొచ్చేయకుండా మంచిగా మనకైతే ఈ సుకీలైతే వచ్చేస్తాయన్నమాట. సో, దీనికోసమైతే నేను ఒక బౌల్ తీసేసుకొని, ఒక కప్పు మినపప్పు వేసుకున్నాను. సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. ఈ రెండిటిని చక్కగా 2 సార్లు కడిగేసుకొని, వీటిని నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. లేదు మనం మార్నింగ్ చేసుకుందాము అనుకున్న వాళ్ళైతే నైట్ టైంలో నానబెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేసి మిక్సీకి వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇట్లా నేనైతే మిక్సీకి వేసేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే గ్రైండర్‌కి కూడా వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో ఉంటే గ్రైండర్‌కి కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా వాటర్ తక్కువ వేసుకొని వేసుకోవాలన్నమాట. మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. మరీ పల్చగా ఉందంటే మనకి సుకీలు రావడం కష్టమైపోతుందన్నమాట. సో, మనకి ఇలా ఉండాలి బ్యాటర్ అనేది. మనం వాటర్ తక్కువ వేసుకొని బాగా సాఫ్ట్‌గా పట్టి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఇట్లా బీట్ చేసుకున్నట్టు ఇలా అనుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఈ పూర్ణంని ప్రిపేర్ చేసుకుందాము ఈ లోపైతే. దీనికోసమైతే మనం ఒక కప్పు నిండా పచ్చిశనగపప్పు తీసుకోవాలన్నమాట. ఈ శనగబెడలనైతే నేను చక్కగా 2 టైమ్స్ వాష్ చేసేసుకున్నానండి. తర్వాత నానబెట్టేసుకున్నాను. మీరు కావాలంటే నానబెట్టుకోకుండా కుక్కర్‌లో వేసుకొనైనా ఉడికించేసుకోవచ్చు. కడిగేసి కుక్కర్‌లో వేసేసి చేసేసుకోవచ్చు అనమాట. నేను ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నానండి. తర్వాత కుక్కర్‌లో వేసి ఉడికించేసుకున్నాను. నాకొక 2-3 విజిల్స్ వచ్చేలోపు అయితే నాకైతే ఉడికిపోయిందండి. దీన్నైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనం బెల్లం కరగబెట్టుకుందామండి. సో, మనం తీసుకున్న ఒక కప్పు పచ్చిశనగబేడలకి 1.25 కప్పు వరకు బెల్లం అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసి ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే బాగా కరిగిపోతుంది. సో, నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. చూడండి మనకైతే పప్పు ఉడికిపోయింది. నేను దీన్ని కొద్దిగా అట్లా అట్లా మ్యాష్ చేసుకుంటున్నాను. మరీ సాఫ్ట్‌గా చేసేసుకోకూడదండి. అంత బాగుండదు. చూడండి పప్పు ఇలా ఉడకాలన్నమాట. మరీ మెత్తగా అయిపోకూడదు. ఇలా చేత్తో అంటే మనకి మెదిగిపోవాలి. అలా ఉడికించుకొని ఇట్లా కచ్చా పచ్చాగా మ్యాష్ చేసేసుకొని మనం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి మ్యాష్ చేసుకున్నాక మనకి పప్పు ఎట్లా వచ్చిందో ఇలా ఉండాలన్నమాట. కచ్చా పచ్చాగా ఉండాలి. ఇప్పుడైతే మనం బెల్లం కరిగిపోయింది. చూడండి ఒక ప్యాన్లో ఇట్లా కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టేసుకొని తీసుకుంటున్నాను. ఇది కొంచెం తెల్లనివ్వండి. మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి తెల్లాలన్నమాట. బెల్లం నీళ్ళు బాగా తెల్లే వరకు ఉంటే సరిపోతుంది. ఇలా ఈ బెల్లం నీళ్ళు తెల్లుతున్నప్పుడు మనం పప్పు తీసి పెట్టుకున్నాం కదా, ఈ పప్పునంతా ఇట్లా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ వాటర్లో అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కలిసిపోయి బెల్లానికంతా ఇట్లా పట్టేసుకోవాలి. సో, ఇప్పుడైతే మనకి వాటరీగా ఉంది కదండి. తర్వాత బాగా దగ్గర పడిపోయి మనకి ముద్దల్లాగా వచ్చేస్తాయి. ఇలా ఒక 3-4 మినిట్స్ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. ఆ తర్వాత ఒక 3 స్పూన్ల కొబ్బరి ఇంకా యాలకుల పొడి అనమాట ఇది. కొబ్బరిని ఒక 3 యాలకులని వేసేసి మిక్సీ పట్టేసుకున్నాము. ఇది ఒక 3 స్పూన్స్ ఉంటుందండి అంతే. దీన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇదైతే బాగా దగ్గరకు వచ్చేస్తుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఈ తేమంతా పోయి మనకి ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఒక 4-5 మినిట్స్ లోపు మనకి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత లాస్ట్లో ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని నేను ఒక్కసారి అట్లా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. దీనివల్ల మనకి టేస్ట్ వస్తుంది. అలాగే మాయిస్ట్‌గా కూడా ఉంటుందన్నమాట. ఒక 10 మినిట్స్ అట్లాగా మరి ఈ వేడి తగ్గే వరకు ఒక 10 మినిట్స్ కాసేపు అట్లా వదిలేసామంటే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముద్దలు కట్టేసుకోవచ్చు. నేనైతే ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసాను.
ఇది కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే మనం చక్కగా కొద్దిగా హ్యాండ్‌కి ఘీ అప్లై చేసేసుకొని ఇట్లా ఉండలు చుట్టేసి పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి చుట్టి పెట్టేసుకుంటే మనం సుకీలు వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో, మేమైతే ఇట్లా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అందులో పూర్ణాలని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా కోట్ చేసేసుకొని ఇట్లా నూనెలో చిన్నగా వదిలేసుకోవాలన్నమాట. ఇది చక్కగా వచ్చేస్తుందండి. మనం బ్యాటర్ని ఇలా తిక్కగా కలుపుకుంటే చక్కగా ఇట్లా వచ్చేస్తుందన్నమాట. మొత్తం పూర్ణాలని ఇట్లా వేసేసుకోవాలి. మనకి పిండి గనక పల్చగా అయినట్లయితే మనకి ఈ సుకీలైతే ఇట్లా రావండి, చేతిలోంచి జారిపోతాయి అన్నమాట. సో, ఈ కన్సిస్టెన్సీలో థిక్‌గా అయితే మనం కలుపుకోవాలి. ఇలా వీటిని మంచి డార్క్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైంలో మనం తీసేయచ్చు. కొద్దిగా కూడా మనకి పూర్ణం బయటికి రాకుండా చక్కగా ఎలా వచ్చిందో చూడండి, ఇలా ఉండాలన్నమాట. మనం ఇదంతా పిండిని గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో, దాన్ని సాఫ్ట్‌గా ఇంకా థిక్‌గా చేసుకోవాలి. సో, చూసారు కదా, ఇప్పుడు మిగతా పూర్ణాలు కూడా ఇట్లాగే వేసేసుకుందాము. ఇలా మేము చేసే విధంగా కనుక మీరు ఈ పూర్ణాలు చేసినట్లయితే పైనుంచి క్రిస్పీగా అలాగే లోపల నుంచి సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయి. అలాగే ఇందులో పెట్టే పూర్ణం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేస్తే. సో, చూసారు కదా ఈ వీడియో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీ ఊర్లలో ఈ రెసిపీని ఏమని పిలుస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.